శ్రీమద్భగవద్గీత మొదటి అధ్యాయం అర్జున విషాద యోగం. ఇప్పటి వరకు 14 శ్లోకాలు చదువుకున్నాం. 15వ శ్లోకం నుంచి ప్రారంభం చేస్తాం. పాంచజన్యం హృషీకేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్భౌ మహాశంఖం భీమకర్మ వృకోదర అనంత విజయం రాజా కుంతీపుత్ర యుధిష్ఠిర నకుల సహదేవ చ సుఘోష మణిపుష్పకౌ కాశ్య చ పరమేశ్వాస శిఖండీ చ మహారథ దృష్టద్యుమ్న విరాట చ సాత్యకి చ అపరాజిత ద్రుపద ద్రౌపదేయా చ సర్వశః పృథివీపతే సౌభద్ర చ మహాబాహు శంఖాన్ దద్భు పృథక్ పృథక్. ఇక్కడ వ్యాసుడు పాండవులు, కృష్ణుడు ఉపయోగించిన శంఖాల పేర్లు చెప్పాడు. మిగిలిన వీరుల శంఖాలకు కూడా పేర్లుంటాయి. అవి చేసే ధ్వనులు కూడా వేరువేరుగా ఉంటాయి. యుద్ధభూమి విశాలంగా కొన్ని మైళ్లు విస్తరించి ఉంటుంది. ఎక్కడ ఏమి జరుగుతూ ఉందో కంటితో చూడలేము. ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు కానీ, విజయం సిద్ధించినప్పుడు కానీ శంఖం ఊది తెలియచేస్తారు. శంఖధ్వనిని బట్టి, తీరును బట్టి, ఆగి ఆగి ఊదడం బట్టి ఆ వీరుడు తన పరిస్థితిని తన మిత్రులకు తెలియజేస్తాడు. ఆ శంఖధ్వని విని అక్కడి పరిస్థితిని బట్టి ఆయా వీరులకు సాయం అందుతూ ఉంటుంది. ఇది యుద్ధఘట్టాలలో మనకు కనపడుతుంది. ఆ కారణం చేత పాండవులు కృష్ణుడి యొక్క శంఖముల పేర్లను ఇక్కడ ప్రస్తావించారు వ్యాసుల వారు. శ్రీకృష్ణుడు పాంచజన్యము అనే శంఖాన్ని, అర్జునుడు దేవదత్తము అనే శంఖాన్ని, భీముడు పౌండ్రము అనే శంఖాన్ని, యుధిష్ఠిరుడు అనంత విజయము అనే శంఖాన్ని, నకులుడు సుఘోషము, సహదేవుడు మణిపుష్పకము అనే శంఖాలను కూడా పూరించారు. అలాగే పాండవుల మిత్రరాజులైన కాశీరాజు, మహారథి శిఖండి, దృష్టద్యుమ్నుడు, విరాటరాజు, సాత్యకి, ద్రౌపదుడు, ద్రౌపదీపుత్రులైన ఉపపాండవులు, సుభద్రకుమారుడు అభిమన్యుడు తమ తమ శంఖాలను వేరువేరుగా పూరించారు. సఘోష ధార్తరాష్ట్రాణం హృదయాని వ్యదారయత్ నభః చ పృథివీం చ ఏవ తుమలః వ్యనునాదయం. శ్రీకృష్ణుడు, పాండవులు, వారి మిత్రపక్షరాజులు చేసిన శంఖనాదములు భూమి ఆకాశములలో ప్రతిధ్వనించాయి. పాండవ వీరుల శంఖానాదములు విని కౌరవ వీరుల హృదయాలు బ్రద్దలయ్యాయి. పాండవ వీరుల శంఖనాదాలే ఇంత భయంకరంగా ఉన్నాయి, ఇంక వీరి యుద్ధం, అస్త్ర శస్త్ర విన్యాసం ఎలా ఉంటుందో అని మనసులో గుబులు పడ్డారు కౌరవ వీరులు. అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ప్రవృత్తే శస్త్ర సంపాతే ధనుః ఉద్యమ్య పాండవః. హృషీకేశం తదా వాక్యం ఇదం ఆహ మహీపతే. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఈ ప్రకారంగా కౌరవ సేనలు, పాండవుల సేనలు యుద్ధానికి సర్వసన్నద్ధులై తమ తమ శంఖములు, భేరీ మృదంగాలు వాయించి తమ ఉత్సాహాన్ని, వీరత్వాన్ని, పరాక్రమాన్ని ప్రకటించారు. అర్జునుడి రథం మీద కపిధ్వజం ఎగురుతూ ఉంది. అంటే ఆంజనేయ స్వామి వారు సాక్షాత్తు అర్జునుడు రథం మీద ఉండి యుద్ధరీతులను పరికిస్తున్నాడా అన్నట్టు ఉంది. అటువంటి రథంలో ఉన్న అర్జునుడు తన అస్త్ర శస్త్రములను సిద్ధం చేసుకున్నాడు. యుద్ధం చేయడానికి సన్నద్ధుడయ్యాడు. అప్పుడు అర్జునుడికి ఒక ఆలోచన వచ్చింది. ఇంతకు తను ఎవరితో యుద్ధం చేయాలి, ఎవరెవరు యుద్ధభూమిలో ఉన్నారు, ఒక్కసారి చూస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాడు. ఈ ఆలోచన అర్జునుడికి రాకపోతే, నేరుగా యుద్ధం చేయడానికి ఉపక్రమిస్తే మనకు భగవద్గీత అనే యోగశాస్త్రం దక్కేది కాదు. కాబట్టి అటువంటి ఆలోచన వచ్చినందుకు మనం అర్జునుడిని అభినందించాలి. వెంటనే తన రథసారథి అయిన శ్రీకృష్ణుని చూచి అర్జునుడు ఇలా అన్నాడు. అర్జున ఉవాచ సేనయోః ఉభయోః మధ్యే రథం స్థాపయ మే అచ్యుత యావత్ ఏతాన్ నిరీక్షే అహం
యోద్ధుకామాన్ అవస్థితాన్ కైః మయా సహ యోద్ధవ్యం అస్మిన్ రమణ సముజ్జమే యోత్స్యమానాన్ అవేక్షే అహం ఏ ఏతే అత్ర సమాగతాః ధాత్ర రాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియ చికీర్షవః. అచ్యుత, నేను ఎవరెవరితో యుద్ధం చేయాలో ఒక్కసారి చూడాలని ఉందయ్యా. మన రథం సేనల మధ్యకు పోనిచ్చి అక్కడ నిలుపు. అందరినీ ఒక్కసారి తేరిపార చూస్తాను. కృష్ణ, ఈ యుద్ధానికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరితో నేను యుద్ధం చేయాలో, వారి వారి యుద్ధ నైపుణ్యం ఏమిటో నేను పూర్తిగా తెలుసుకునే వరకు మన రథాన్ని 2 సేనల మధ్యలో నిలిపి ఉంచు. కృష్ణ, ఈ దుర్యోధనుడే ఒక దుర్మార్గుడు. వీడికి సాయంగా వచ్చిన వాళ్ళు ఇంకెంత దుర్మార్గులో. వాళ్ళందరినీ ఒక్కసారి చూడాలని ఉందయ్యా. ఎందుకంటే మంచివాడు, ధర్మాత్ముడు, నీతిమంతుడు దుర్యోధనుడి పక్షాన యుద్ధం చేయడు కదా. అందుకని దుర్యోధనుడి సాయంగా వచ్చిన అధర్మపరులైన ఆ రాజులను ఒక్కసారి చూడని అని అన్నాడు అర్జునుడు. సంజయ ఉవాచ ఏవం ఉక్తః హృషీకేశః గుడాకేశేన భారత సేనయోః ఉభయోః మధ్యే స్థాపయిత్వా రథోత్తమం భీష్మ ద్రోణ ప్రముఖతః సర్వేషాం చ మహీక్షితాం ఉవాచ పార్థ పశ్య ఏతాన్ సమవేతాన్ కురూన్ ఇతి. అర్జునుడు రథికుడు, కృష్ణుడు సారథి అంటే డ్రైవర్. డ్రైవరు యజమాని మాట వినాలి కదా. రథం ఎలా పోనిమ్మంటే అలా పోనివ్వాలి. ఇప్పుడు ఎందుకయ్యా చూడడం, అంతా తెలిసిన వాళ్లే కదా అని అనలేదు కృష్ణుడు. అర్జునుడు చెప్పగానే బుద్ధిగా రథాన్ని 2 సైన్యముల మధ్య నిలిపాడు. అక్కడి నుండి కౌరవ సేనలు, కౌరవ సైన్యంలో ఉన్న ప్రముఖులు అనగా భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ అందరూ చక్కగా కనపడుతున్నారు. అర్జున, నువ్వు కోరినట్టు రథం తీసుకొచ్చి ఇరుపక్షాల సేనల మధ్యలో నిలిపాను. అందర్నీ తేరిపార చూడు. కౌరవ పక్షంలో ఎవరెవరు వీరులు ఉన్నారో, నీవు ఎవరెవరితో ప్రాధాన్య క్రమంలో యుద్ధం చేయాలో నిర్ణయించుకో. నువ్వు ఎవరి మీదికి రథం పోనిమ్మంటే వారి మీదిగా రథం పోనిస్తాను, నీ ఇష్టం అని అన్నాడు కృష్ణుడు. ఇక్కడ అర్జునుడు నరుడు, కృష్ణుడు నారాయణుడు. అర్జునుడిలో కూడా పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు, కానీ ఆ విషయం ఆయనకు తెలియదు. కృష్ణుడికి తాను పరమాత్మ అంశ అని తెలుసు. ఇదే వారిద్దరి మధ్య ఉన్న భేదం. మనం కూడా ఇంతే. మనం అందరం ఆత్మస్వరూపం అని తెలుసుకుంటే చిక్కేలేదు. మనల్ని పుట్టించే వరకే పరమాత్మ బాధ్యత. ఈ భూమి మీద పడ్డ తరువాత మన ఇష్టం. పరమాత్మ ఏమీ జోక్యం కలిగించుకోదు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉంచుతాడు, తర్వాత మృత్యు రూపంలో కబళిస్తాడు. అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి స్వేచ్ఛ ఇచ్చాడు. పరమాత్మ మనలో ఆత్మస్వరూపుడుగా ఉండి ఎలా సాక్షీభూతుడుగా చూస్తున్నాడో, అలాగే కృష్ణుడు కూడా అర్జునుడికి సారథిగా ఉండి కేవలం ఒక సాక్షిగా చూస్తున్నాడు. యుద్ధం చేయడం చేయకపోవడం అర్జునుడి ఇష్టం. అవసరం వచ్చినప్పుడు కర్తవ్య బోధ చేయడం కృష్ణుడి కర్తవ్యం. తత్ర అపశ్యత్ స్థిరాన్ పార్థ పితॄన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖీన్ తథా శ్వశురాన్ సుహృదః చ ఏవ సేనయోః ఉభయోః అపి తాన్ సమీక్ష్య సహ కౌంతేయః సర్వాన్ బంధూన్ అవస్థితాన్. యుద్ధరంగంలో అర్జునుడు తన ఎదురుగా ఉన్న ఇరుపక్షముల సైన్యములను చూచాడు. తమ సైన్యములోను కౌరవ సైన్యంలోనూ ఉన్న తన తండ్రుల వంటి వారలను, తాతలను, పితతండ్రులను, పినతండ్రులను, చదువు చెప్పిన గురువులను, అన్నదమ్ములను, మేనమామలను, కుమారులను, మనుమలను, చిన్ననాటి స్నేహితులను, మామగారులను, ఆత్మీయులను చూచాడు. అంటే అర్జునుడి ఎదురుగా అతని సమీప బంధువర్గం అంతా నిలబడి ఉంది. తాను వాళ్ళని చంపాలి, లేక వాళ్ల చేతిలో చావాలి, రెండే మార్గాలు. ఒక్కసారి వీళ్ల పేర్లు, బంధుత్వాలు తెలుసుకుందామా?
తాతగారు భీష్ముడు. ఆయన వయసు వాళ్ళు బాహులికుడు, అంటే అందరికంటే పెద్దవాడు. గురువుగారు ద్రోణుడు, కృపాచార్యుడు. ఇంకా అన్నదమ్ములు సుయోధనుడు, అతని నూరుగురు తమ్ములు. తన పక్షాన ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు. ఇంకా కుమారులంటే సుయోధనుడు, అతని నూరుగురు తమ్ముల కుమారులు, భీమార్జునుల కుమారులు. స్నేహితులంటే అశ్వత్థామ మొదలగువారు. మామగారులంటే ద్రౌపదుడు మొదలగువారు. ఇంకా తమ హితం కోరేవారు మేనమామలు, శల్యుడు మొదలైన వారంతా ఉన్నారు. వీళ్ళందరినీ చూచాడు అర్జునుడు. కృపయా పరయా ఆవిష్ట విషీదన్ ఇదం అబ్రవీత్. మరలా ఒక్కసారి అందరినీ తేరిపార చూచాడు అర్జునుడు. అర్జునుడికి దుఃఖం ఆగలేదు. మనసంతా కరుణ, జాలి, దుఃఖము, విషాదంతో నిండిపోయింది. తాను వీళ్ళందరినీ చంపాలి అనే ఆలోచన రాగానే గుండె బరువెక్కింది. ఇరుపక్షాలలో లక్షల కొద్దీ సైనికులున్నారు. వాళ్ళెవరో కూడా తనకు తెలియదు. కేవలం పొట్టకూటి కోసం సైనికులుగా చేరారు. అయ్యో, వీళ్ళందరూ ఏం పాపం చేశారని వీళ్ళని నేను చంపాలి. వీళ్ళంతా యుద్ధంలో చస్తే వీళ్ళ భార్యాబిడ్డలు, వృద్ధులైన తల్లిదండ్రుల గతి ఏమిటి అనే కరుణ, దయ, జాలి అర్జునుడి మనసంతా నిండిపోయింది. తన భావాలు ఎవరితో చెప్పుకోవాలి? ఎదురుగా కృష్ణుడున్నాడు. తల ఎత్తి కృష్ణుడిని చూచాడు అర్జునుడు. కృష్ణుడితో ఇలా అన్నాడు. అర్జున ఉవాచ దృష్ట్వా ఇమం స్వజనం కృష్ణ యుయుత్సం సముపస్థితం సీదంతి మమ గాత్రాణి ముఖం చ పరిచుష్యతి వేబధు చ శరీరే మే రోమహర్ష చ జాయతే గాండీవం స్రంసతే హస్తాన్ త్వక్ చ ఏవ పరిదహ్యతే నచ శక్నోమి అవస్థాతుం భ్రమతి ఇవ చ మే మనః. కృష్ణ, అందరినీ చూచానయ్యా. నా సైన్యాన్ని చూచాను, కౌరవ సైన్యాన్ని చూచాను, నా వాళ్లను చూచాను, ఎదుటి పక్షంలోని వాళ్లను చూచాను. ఇంకా సేపట్లో యుద్ధం మొదలవుతుంది. వీళ్ళంతా ఒకరితో ఒకరు కొట్టుకొని చస్తారు, లేకపోతే నా చేతిలో చస్తారు. ఇదంతా అవసరమంటావా? నా తాతలు, గురువులు, స్నేహితులు, తండ్రులు, కుమారులు నా చేతిలో చస్తారు అనే మాట తలుచుకుంటేనే ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి. భయంతో వణికిపోతున్నాను. నోరు ఎండిపోతూ ఉంది. నిలబడలేకపోతున్నాను. కళ్ళు తిరుగుతున్నాయి. కృష్ణ, ఇదేంటయ్యా? నా గాంధీవం కూడా నా చేతిలో నిలవడం లేదు. జారిపోతూ ఉంది. అస్త్రములు గుర్తుకు రావడం లేదు. నాకేమైంది? ఏదో భ్రమ కలుగుతూ ఉంది. చర్మం అంతా వణుకుతూ ఉంది. మనస్సు నిలకడగా ఉండడం లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలతో మనసంతా వికలమైపోతూ ఉంది. ఇక నా వల్ల కాదు. నా కాళ్ళు వణుకుతున్నాయి. నిలబడలేకపోతున్నాను. అన్ని దుశ్శకనాలు కనపడుతున్నాయి. ఈ యుద్ధంలో మనకు విజయం కలిగే సూచనలు అస్సలు కనిపించడం లేదు. విజయం కలగనప్పుడు ఇంతటి మారణహోమం అవసరమా అనిపిస్తూ ఉంది. నా వాళ్ళందరూ చావడం తప్పనిసరి అనిపిస్తూ ఉంది. ఇదంతా నేను భరించలేను. ఈ యుద్ధం మనకు ఏ విధంగా కూడా శ్రేయస్సును కలిగిస్తుంది అన్న నమ్మకం నాకు కలగడం లేదు. శ్రేయస్సు కలిగని పని చేయడం వృధా కదా. ఈ శ్లోకాలు అర్జునుని మానసిక స్థితిని, శారీరక స్థితిని తెలుపుతున్నాయి. దీనికంతా కారణం స్వజనం దృష్ట్వా, అంటే తన వాళ్లను చూచి వాళ్ళంతా తన చేతిలో చస్తారేమో అనే మోహం, భ్రమలో పడి అర్జునుడు కొట్టుకుంటున్నాడు. మిగిలిన శ్లోకాలు మనం తరువాయి భాగంలో చదువుకుందాం. స్వస్తి.